హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దివాకర్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే చాప్టర్ ఏంటంటే ప్రోగ్రెషన్ అండి. ఈ ప్రోగ్రెషన్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10th క్లాస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అనేది. అయితే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్గా ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యాయి. అందుకోసం ఏవైతే ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయో ఆ క్వశ్చన్స్ మాత్రం మీకు తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్లీజ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఒక బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లిజన్ ఫస్ట్ వన్ అండి. ద సమ్ ఆఫ్ 4th term and 8th terms of arithmetic progression is 24 and the sum of 6th term and 10th term is 44. ఫైండ్ ద ఫస్ట్ 3 times అనండి. అంటే 4th termని 8th termని యాడ్ చేస్తే 24 వస్తుందంట. అదేవిధంగా మనకి 6th term 10th term యాడ్ చేస్తే 44 వస్తుంది. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేసుకొని మనం 3 times అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ గివెన్ ఇన్ఫర్మేషన్. గివెన్ రాస్తున్నానండి. 4th term A4 ప్లస్ 8th term A8 ఈజ్ ఈక్వల్స్ 24 అండి. సో 4th term ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 4th term 8th term కావాలంటే nth term ఫార్ములా తెలియాలండి. nth term ఫార్ములా ఏమవుతుందండి, మనం ఏ ఎంతో డినోట్ చేస్తాం nth termని an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈజ్ ద nth term ఫార్ములా. అంటే ఇక్కడ n ఉంటే ఏమవుతుందండి n మైనస్ 1 అవుతుంది. అదే 5 ఉంటే 5 మైనస్ 1, 6 ఉంటే 6 మైనస్ 1. సో అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 మైనస్ 1 అంటే 3d అని రాయొచ్చండి. 8 కాబట్టి 8 మైనస్ 1 7d అని రాయొచ్చు. డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చండి. A4ని ఎలా రాయొచ్చండి, a ప్లస్ 4 మైనస్ 1 3d. A8 అంటే a ప్లస్ 8 మైనస్ 1 7d ఈజ్ ఈక్వల్స్ టు 24 అండి. ఇక చూడండి a ప్లస్ a 2a 3d ప్లస్ 7d 10d ఈజ్ ఈక్వల్స్ టు 24. దీని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి. లెట్ us టేక్ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అండి 6th term ప్లస్ 10th term ఈజ్ 44 అండి. 6th term ఎలా రాయొచ్చండి, ఏ 6 అని రాయొచ్చు. 10th term ఈజ్ ఏ 10 ఈజ్ ఈక్వల్స్ టు 44. 6th term ఫార్ములా ఏమవుతుందండి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 6 మైనస్ 1 అంటే 5d అండి. ఏ ప్లస్ 5d. ఏ 10 అండి, ఏ ప్లస్ 9d ఈజ్ ఈక్వల్స్ టు 44. ఏ ప్లస్ ఏ 2a 5d ప్లస్ 9d ఏమవుతుందండి 14d ఈజ్ ఈక్వల్స్ టు 44. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలి. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏడి వాల్యూస్ అనేవి వస్తాయి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందండి, 2a ప్లస్ 14d ఈజ్ ఈక్వల్స్ టు 44 అండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్స్ టు 24. సో మైనస్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. సో ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అండి. 14 మైనస్ 10 ఏమవుతుందండి 4d అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 44 మైనస్ 24 నథింగ్ బట్ 20. 4 1s 4 5s అండి. అంటే d వాల్యూ ఏమవుతుందండి 5 అవుతుంది. సో d వాల్యూ ఏం చేయాలి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 2a plus 10d equals 24. 2a plus 10d equals to 24 అండి. 2a plus 10 into d వాల్యూ 25 is equals to 24. సో 2a 10 into 5 అండి 50. 50 send on right side 24 minus 50. సో 2a is equals to 24 minus 50 నథింగ్ బట్ ఏమవుతుందండి మైనస్ 26. 2 1s 2 13s. దాని ఏ వాల్యూ ఏమవుతుందండి మైనస్ 13. సో ఏ వాల్యూ వచ్చేసింది, డి వాల్యూ వచ్చిందండి. మనకు కావాల్సింది ఫస్ట్ 3 times ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 3 times ఏమవుతాయండి, ఫస్ట్ 3 times ఆర్ a1 అండి. a1 అంటే a2 అండి a ప్లస్ డి, నెక్స్ట్ a3 a ప్లస్ 2d అండి. ఏ నథింగ్ బట్ మైనస్ 13, ఏ ప్లస్ డి మైనస్ 13 ప్లస్ డి నథింగ్ బట్ 5. నెక్స్ట్ అండి ఏ ప్లస్ అంటే మైనస్ 13 ప్లస్ 2 ఇంటూ 5. సో ఫైనల్లీ మైనస్ 13 ప్లస్ 5 ఏమవుతుందండి మైనస్ 8 అండ్ మైనస్ 13 ప్లస్ 2 5s 10 అండి మైనస్ 3. సో దీస్ ఆర్ 3 times ఆఫ్ దిస్ arithmetic progression. Listen second one. If the sum of first 7 times of an arithmetic progression is 49 and that of 17 times is 289, find the sum of n times. So here given S7 and sum of 7 times ఇచ్చాడు 49 and S17 sum of 17 times is 289. Then find the
ఎస్ఎన్ అంటే n టైమ్స్ అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దామండి. సొల్యూషన్ గివెన్ S7 అండి సమ్ ఆఫ్ 7 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 49. సో S7 అండి, S7 అంటే సమ్ ఆఫ్ 7 టైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమ్ ఆఫ్ 7 టైమ్స్ ఫార్ములా తెలియాలండి, అంటే Sn తెలియాలి. Sn ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఫార్ములా అండి. Sn ఫార్ములా ఏంటంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా. ఇప్పుడు S7 కావాలి కాబట్టి n ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 7 సబ్స్టిట్యూట్ చేయాలండి. సబ్స్టిట్యూట్ చేయండి. 7/2 ఇంటూ 2a, ఏ వాల్యూ తెలియదు కాబట్టి 2a రాస్తున్నానండి, ప్లస్ n మైనస్ అంటే 7 - 1 అండి. 7 - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 49. సో ఇక 7/2 నేను రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి, రెసిప్రోకల్ అవుతుంది. ఆల్రెడీ 49 ఉంది, అప్పుడు 7/2 ఏమవుతుందండి 2/7 అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, రిమైనింగ్ 2a ప్లస్ 7 - 1 ఏమవుతుందండి 6d అవుతుంది. చూడండి ఇక్కడ 7 1 7 7 49 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 2a ప్లస్ 6d ఈక్వల్స్ టు 7 2 14. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ 17 టైమ్స్ అంటే S17 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, ఏమి ఇచ్చాడు 289 ఇచ్చారు. సో S17 ఈజ్ ఈక్వల్స్ టు 289. S17 ఫార్ములా ఏమవుతుందండి, సేమ్ n/2 2a ప్లస్ n-1 ఇంటూ d, బట్ హియర్ n ఈక్వల్స్ టు 17. సో 17/2 2a ప్లస్ n-1 17 - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 289. సో ఇక 17/2 మన రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి 289 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుందండి 2/17. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ 2a ప్లస్ 17 - 1 16d. చూడండి 2a ప్లస్ 16d 17 1 17 17 17 ఇంటూ 2 ఏమవుతుందండి 34. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేయాలండి, మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. దానికోసం ఏం చేస్తున్నా అంటే సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తున్నాను అండి, ఎందుకంటే ఇక్కడ +2a ఉంది, ఇక్కడ కూడా +2a ఉంది. మైనస్ చేస్తే 2a ఏమవుతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందండి 2a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి 34. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుందండి. ఈ రెండింటిని మైనస్ చేద్దాం అండి. సో +2a - 2a క్యాన్సిల్, 16d - 6 నథింగ్ బట్ 10d ఈజ్ ఈక్వల్స్ టు 34 - 14 నథింగ్ బట్ 20. సో d ఈక్వల్స్ టు 20 డివైడెడ్ బై 10. 10 1 10 2 దెన్ d ఈక్వల్స్ టు ఏమవుతుందండి 2 అవుతుంది. ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏదర్ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ మనం తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ 2a ప్లస్ 6d, d నథింగ్ బట్ 2a అండి, 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో 2a ప్లస్ 6 2 12 అండి, 12 సెండ్ డౌన్ రైట్ సైడ్ ఈక్వల్ టు 14 - 12. దెన్ 2a ఈక్వల్స్ టు 2, దెన్ d a ఈక్వల్స్ టు ఏమవుతుందండి 1 అవుతుంది. సో ఏ వాల్యూ వచ్చేసింది అండ్ ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే Sn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Sn ఫార్ములా ఏంటండి, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. సో n/2 2a, a నథింగ్ బట్ 1 అండి, d నథింగ్ బట్ 2, a అంటే 1 ప్లస్ n-1 ఇంటూ d నథింగ్ బట్ 2. సో n/2 2 ఇంటూ 1 2, 2 ఇంటూ n 2n మైనస్ 2 ఇంటూ 1 2. సో -2 +2 క్యాన్సిల్ అండి. సో ఇక్కడ రిమైనింగ్ n/2 అండ్ హియర్ 2n. సో 2 2 క్యాన్సిల్, n ఇంటూ n n². సో సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా ఏమవుతుందండి n² అనేది అవుతుంది ఈ సమ్లో. లిజన్ థర్డ్ వన్ అండి, if the sum of the first n times of an arithmetic progression is 4n minus n² అండి. సో ఇక్కడ Sn ఇచ్చాడండి 4n minus n², అండ్ here asking what is the first term. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టైమ్స్ S2 ఫైండ్ అవుట్ చేయాలి,
అండ్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్లీ థర్డ్ టర్మ్ A3, A10, AN ఫైండ్ అవుట్ చేయాలండి ఇక్కడ. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ గివెన్. సో గివెన్ రాయండి. గివెన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ మీన్స్ Sn ఈజ్ ఈక్వల్స్ టు 4n మైనస్ n స్క్వేర్. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అన్నా S1 అన్నా ఒకటేనండి. A1 ఆర్ S1 బోత్ ఆర్ ఈక్వల్. సో వన్ టర్మే ఉంటుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ని సమ్ చేసిన A1 వస్తుంది, సేమే వస్తుంది కాబట్టి A1 ఈక్వల్స్ టు ఏమవుతుందండి S1 అనేది అవుతుంది. సో S1 ఫైండ్ అవుట్ చేస్తే మనం A1 ఫైండ్ అవుట్ చేసినట్టే. S1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఆల్రెడీ Sn ఈక్వల్స్ టు 4n మైనస్ n స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి n ప్లస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే S1 అనేది వస్తుంది. సో n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 4 ఇంటూ 1 మైనస్ 1 స్క్వేర్. సో A1 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 4 మైనస్ 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. సో A1 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసిందండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమనండి. సెకండ్ టర్మ్కి ముందు సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. అంటే అర్థం ఏంటి, S2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. S2 అంటే ఏంటండి, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. 4 ఇంటూ 2 మైనస్ 2 స్క్వేర్. సో S2 ఈజ్ ఈక్వల్స్ టు 4 2 8 మైనస్ 2 స్క్వేర్ నథింగ్ బట్ 4 అండి. సో S2 ఈజ్ ఈక్వల్స్ టు 8 మైనస్ 4 నథింగ్ బట్ 4. సో S2 వాల్యూ వచ్చేసిందండి. ఇప్పుడు ఏం కావాలి మనకి, సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టర్మ్ అంటే A2 ఫైండ్ అవుట్ చేయాలండి. A2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే S2ని A1 ప్లస్ A2గా రాయొచ్చండి. ఎందుకు, S2 అంటే ఏంటండి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. A1 ఫస్ట్ టర్మ్, A2 సెకండ్ టర్మ్ అండి. ఇవి ఈ రెండు ఏమవుతాయంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ అవుతాయి. అయితే మనకి A2 కావాలి కాబట్టి A2 ఈజ్ ఈక్వల్స్ టు S2 ప్లస్ 1 ప్లస్ A1 సెన్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఇట్ విల్ బికమ్ మైనస్ A1 అండి. అంటే A2 ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చండి, S2 మైనస్ A1 అని రాయొచ్చు. సో A2 ఈక్వల్స్ టు S2 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసామండి 4 మైనస్ A1 నథింగ్ బట్ 3. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. ఇది సెకండ్ టర్మ్. ఇది సమ్ ఆఫ్ 2 టర్మ్స్. దిస్ వన్ ఫస్ట్ టర్మ్ అండి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఇంక మనం వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అయిపోయింది. థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాగా థర్డ్ అండ్ 10 అండ్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ వాల్యూ తెలియాలి అండ్ డి వాల్యూ తెలియాలి. సో డి అంటే ఏమవుతుందండి, కామన్ డిఫరెన్స్. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. డి అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, A2 మైనస్ A1. సో సెకండ్ టర్మ్ 1 అండి అండ్ ఫస్ట్ టర్మ్ 3. సో 1 మైనస్ 3 నథింగ్ బట్ మైనస్ 2. సో డి వాల్యూ ఏమవుతుందండి, మైనస్ 2 అవుతుంది. ఫస్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను అంటే A3 అంటే A ప్లస్ 2D. ఏ అంటే ఏమవుతుందండి 3 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ మైనస్ 2, దెన్ 3 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 నథింగ్ బట్ మైనస్ 1. నెక్స్ట్ అండి A10 ఫైండ్ అవుట్ చేయాలి. A10 అంటే A ప్లస్ 9D. ఏ అంటే ఏమవుతుందండి 3 అవుతుంది ప్లస్ 9 ఇంటూ డి వాల్యూ మైనస్ 2. సో 3 9 మైనస్ 2 is మైనస్ 18. 3 మైనస్ 18 ఏమవుతుందండి మైనస్ 15 అవుతుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, nth టర్మ్ నథింగ్ బట్ an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో A నథింగ్ బట్ 3 అండి ప్లస్ n మైనస్ 1, డి నథింగ్ బట్ మైనస్ 2. సో 3 ప్లస్ మైనస్ 2 ఇంటూ n మైనస్ 2n అండి అండ్ మైనస్ 2 ఇంటూ మైనస్ ప్లస్ 2. సో 3 ప్లస్ 2 5 మైనస్ 2n. సో దిస్ ఈస్ ద nth term. Listen fourth one. 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row and 90 logs in the next row and 18 the row next row. So to it and so on. సో అలా రోస్ ఉన్నాయండి, అలా పైకి ఉంటుంటాయి. సో ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 లాగ్స్ ప్లేస్డ్. అయితే ఎన్ని రోస్ అనేవి ఉన్నాయి అండ్ హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డైరెక్ట్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసేసుకుంటాను నేను, బికాస్ 20 19 18 కామన్ డిఫరెన్స్ 1 అండి, ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ తీసేసుకుంటున్నాను. సో గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఫస్ట్ ఏంటంటే 20 లాగ్స్, నెక్స్ట్ అండి 19, నెక్స్ట్ 18 అండ్ సో 1.
సో ఇక్కడ టోటల్ ఎన్ని లాగ్స్ ఉన్నాయి, 200 లాగ్స్ ఉన్నాయి. అంటే టోటల్ లాగ్స్ 200 కాబట్టి దాన్ని మనం ఎస్ఎన్గా తీసుకుంటున్నాం అండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 200 లాగ్స్ కింద తీసుకుంటున్నాను. ఎస్ఎన్ ఫార్ములా ఏమవుతుందండి, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్స్ టు 200. సో ఇక్కడ మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి, ఎందుకంటే హౌ మెనీ రోస్ అన్నాడు కాబట్టి మనం నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో n/2 అయితే మనకి ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఏడి వాల్యూస్ అనేది మనం తీసుకోవచ్చు. ఏ అంటే ఏమవుతుందండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ కాబట్టి 20, కామన్ డిఫరెన్స్ ఏమవుతుందండి, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ a2 మైనస్ a1 నథింగ్ బట్ 19 మైనస్ 20 అండి. 19 మైనస్ 20 నథింగ్ బట్ -1. సో డి వాల్యూ ఏమవుతుందండి, -1 అవుతుంది అండ్ ఏ వాల్యూ 20 అవుతుంది. ఈ 2 వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో n/2 2a ఏ అంటే ఏమవుతుందండి 20 ప్లస్ n-1 ఇంటూ d నథింగ్ బట్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 200. చూడండి n/2 2 ఇంటూ 20 40 అండి, 40 n ఇంటూ -1 మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ +1 ఈజ్ ఈక్వల్స్ టు 200. ఇక 2ని మనం రైట్ సైడ్ పంపిస్తే క్రాస్ మల్టిప్లై అవుతుందండి. 2 ఇంటూ 200 మల్టిప్లికేషన్ అవుతుంది, టోటల్గా 400 అవుతుంది. ఇంక రిమైనింగ్ ఇక్కడ n ఉంటుందండి. 40 ఇంటూ 1 41 మైనస్ n. సో ఇక్కడ మనం మల్టిప్లై చేద్దామండి. n ఇంటూ 40 41 41 n అవుతుంది, మైనస్ n ఇంటూ n n² అనేది అవుతుంది. 41n మైనస్ n ఇంటూ n n² ఈజ్ ఈక్వల్స్ టు 400. సో చూడండి ఈ టోటల్ టర్మ్ మనం రైట్ సైడ్ పంపించేస్తాము, n² అవుతుంది. అలాగే 41n అనేది -41n అవుతుంది అండ్ ఆల్రెడీ ఇక్కడ 400 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలండి, మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ కోసం 400ని ఎలా రాస్తున్నానండి, 16 ఇంటూ 25 అని రాయొచ్చండి. 16 ఇంటూ 25 చూడండి, 25 ఇంటూ 16 అంటే 400 కాబట్టి 25 ప్లస్ 16 అంటే 41 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చండి, 25 ఇంటూ 16గా రాసుకోవచ్చు. అంటే n² 41n ఎలా రాయొచ్చండి, -25n మైనస్ 16n -25n మైనస్ 16n ప్లస్ 400 అని. ఎందుకంటే -25 -16 మాత్రం ఏమవుతుందండి, -41 అవుతుంది. అదేవిధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేసినా మనకు 400 వస్తుంది. మీకు ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఫ్యాక్టరైజేషన్ డౌట్ ఉంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఫ్యాక్టరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఫ్యాక్టరైజేషన్ ఈజీగా అర్థమవుతుంది. రైట్, చూడండి ఇక్కడ n కామన్ తీస్తున్నాను. n కామన్ తీస్తే n -25, అలా ఇక్కడ -16 కామన్ తీస్తే n -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ n -25 కామన్ తీస్తే n -16 ఈక్వల్స్ టు 0. సో ఇదర్ n ఈక్వల్స్ టు 25 ఆర్ n వాల్యూ 16 అవుతుంది. 25 అవ్వదండి, 25 అవ్వదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బాటంలోనే 20 లాగ్స్ ఉన్నాయండి. 25 తీసుకుంటే మళ్ళీ 25 లాగ్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇది రాంగ్ అవుతుందండి. సో n ఈక్వల్స్ టు 16 అవుతుందండి. n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతుందండి, 16 అవుతుంది. ఎందుకంటే బాటంలోనే 20 లాగ్స్ ఉన్నాయి, తర్వాత 19 18 అలాగా మనకి ఏమవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి ఒక 25 రోస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో రాంగ్ అవుతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలంటే n వాల్యూ 16 తీసుకోవాలి. సో n ఈక్వల్స్ 16 తీసుకోండి, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతుందండి, 16 అవుతుంది. మనకి ఇంకేం కావాలండి, నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ లాగ్స్ ఇన్ టాప్ రో అన్నాడు. సో 16th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. 16th టర్మ్ అంటే a ప్లస్ 15d. ఏ అంటే ఏమవుతుందండి, 20 ప్లస్ 15 ఇంటూ d అంటే -1. సో 20 - 15 అంటే 5. అంటే టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయండి, 5 లాగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ రో 16th రో కాబట్టి 16th టర్మ్ ఫైండ్ అవుట్ చేశానండి. 16th టర్మ్లో ఎన్ని లాగ్స్ ఉన్నాయండి, 5. సో టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నట్టు, 5 లాగ్స్ ఉన్నాయి. లిజన్ 5th one అండి. ఏ స్పైరల్ ఈజ్ మేడ్ ఆఫ్ సక్సెసివ్ సెమీసర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ at A and B starting with center at A of radius 0.5, 1.0, 1.5, 2.0 and so on in the figure. సో ఇక్కడ రేడియస్ అనేవి చేంజ్ అవుతుందండి. ఎలా చేంజ్ అవుతున్నాయి, 0.5 నుంచి 1.0 అలా 1.5, 2.0 అలా
చేంజ్ అవుతున్నాయి. అయితే వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద స్పైరల్, అయితే ఈ స్పైరల్ యొక్క టోటల్ లెంత్ అనేది అడుగుతున్నాడు. ఎన్ని కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్ ఇచ్చాడండి? 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్ ఇచ్చాడు. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే సెమీ సర్కిల్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈచ్ వన్ లెంత్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి ఈ 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్ యొక్క టోటల్ లెంత్ అనేది మనకి వస్తుంది. అయితే మనకి లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా యూజ్ చేయాలండి. యాక్చువల్గా లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏమవుతుందంటే πr + d అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే లైన్ సెగ్మెంట్ ఉందో దీన్ని మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే స్పైరల్లో మనకి లైన్ సెగ్మెంట్ అనేది ఉండదు. సో దానికోసం లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా πrగా మాత్రమే తీసుకుంటాము. ఓకే, సొల్యూషన్ చూద్దామండి. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ given radius of semicircles are ఏవి ఇచ్చాడండి? 0.5 సెంటీమీటర్, 1.0 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్, 2.0 సెంటీమీటర్ అండ్ సో ఆన్. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెమీసర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే 13 కాన్సిక్యూటివ్ సెమీసర్కిల్స్ కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? 13 అవుతుంది. కాకపోతే మనకు కావాల్సిన టోటల్ లెంత్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 0.5 R1, R2, R3, R4గా తీసుకుంటే మనకి లెన్స్ ఏమవుతాయండి? లెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్స్ ఆర్ ఏమవుతాయండి? R1 రేడియస్ తీసుకుంటే R1, R2 రేడియస్ తీసుకుంటే R2, R3, R4 కూడా తీసేసుకోండి, R4 అండ్ సో ఆన్. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే R1 వాల్యూ 0.5, R2 వాల్యూ 1, R3 వాల్యూ 1.5, R4 వాల్యూ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. R1 0.5 అంటే 0.5 ఇంటూ π, 1π, 1.5π అండ్ 2π అండ్ సో ఆన్. సో ఇప్పుడు వీటికి టోటల్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా ఏమవుతుందండి? n/2 2a + n - 1 ఇంటూ d. ఇక్కడ n వాల్యూ 13 తెలుసండి, అంటే a వాల్యూ d వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. a వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ a = 0.5π అండ్ d అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అండి. సెకండ్ టర్మ్ అంటే π మైనస్ 0.5π, నథింగ్ బట్ 0.5πa అవుతుంది. సో సమ్ ఆఫ్ 13 టైమ్స్ ఫార్ములా 13 ఫార్ములా ఏమవుతుందండి? n/2 2a + n - 1 ఇంటూ d అవుతుంది. n/2 అంటే 13 అండి, n వాల్యూ 13 అవుతుందండి. 13/2 2a, a వాల్యూ చూడండి 0.5π ప్లస్ n - 1 అండి. n అంటే 13, 13 - 1 12 ఇంటూ d అంటే 0.5, d అంటే 0.5π. చూడండి S13 = 13/2, 2 ఇంటూ 0.5 అంటే 1π, అదేవిధంగా 12 ఇంటూ 0.5 6π. సో 13/2 చూడండి π + 6 అంటే 7π. ఇక్కడ ఏమవుతుందండి? 7π అవుతుంది. సో 13/2 7 ఇంటూ π వాల్యూ ఏమవుతుందండి? 22/7. 7 7 క్యాన్సల్, 2 1s are 2 11s are. సో 13 ఇంటూ 11 అంటే ఏమవుతుందండి? 143. సో 143 is the answer of this sum. Lesson 6th one. In a bucket and ball race, a bucket is placed at the starting point which is 5 meters from the first ball and the other balls are placed 3 meters apart in a straight line అండి. సో ఒక స్ట్రైట్ లైన్లో ఒక బకెట్ ఉందండి, బకెట్కి ఫస్ట్ బాల్కి 5 మీటర్ డిస్టెన్స్ ఉంది, రిమైనింగ్ బాల్స్ అన్ని 3 మీటర్ డిస్టెన్స్లో ఉంచాడు. సో దేర్ ఆర్ 10 balls ఇన్ ద లైన్. ఈ లైన్ మీద ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 10 balls ఉన్నాయి. అయితే ఏ కాంపిటీటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్, పిక్స్ అప్ ద నియరెస్ట్ బాల్. సో కాంపిటీటర్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏం చేశాడు? బకెట్కి నియరెస్ట్ ఉన్న బాల్ని తీసుకొని రన్స్ బ్యాక్ విత్ ఇట్ డ్రాప్స్ ఇన్ ద బకెట్. సో బకెట్లో వేసాడండి. సో రన్స్ బ్యాక్ టు పిక్ అప్ ద నెక్స్ట్ బాల్. మళ్ళీ ఏం చేశాడు? నెక్స్ట్ బాల్ తీసుకొని మళ్ళీ ఆ బాల్ని తీసుకొచ్చి మళ్ళీ బకెట్లో వేస్తున్నాడు. రన్స్ టు ద బకెట్ టు డ్రాప్ ఇట్ ఇన్, మళ్ళీ వేసాడు. అండ్ సీ కంటిన్యూస్ ద సేమ్ వే అంటిల్ ఆల్ ద బాల్స్ ఆర్ ఇన్ ద బకెట్. సో సేమ్ వేలో ఈ కాంపిటీటర్ ఏం చేస్తున్నారు? సేమ్ వేలో వెళ్ళి బాల్స్ తీసుకొస్తున్నారు, బకెట్లో వేస్తున్నారు.
సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద కాంపిటేటర్ హ్యాస్ టు రన్. అయితే టోటల్గా ఎంత డిస్టెన్స్ అనేది రన్ చేశారు అని చెప్పి ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో లిజన్. గివెన్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్, డైరెక్ట్గా రాసిస్తున్నానండి. గివెన్ ద అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్, సో మనకి ఇక్కడ నుంచి 10 బాల్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ బాల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 5 మీటర్ డిస్టెన్స్ అవుతుంది. అయితే 5 మీటర్ డిస్టెన్స్ మూవ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, టోటల్గా డిస్టెన్స్ ఏమవుతుందండి 10 మీటర్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ బాల్ పిక్ చేసి మళ్ళీ బకెట్లు వేయడానికి 10 మీటర్ డిస్టెన్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఏమవుతుందండి 10. తర్వాత ఏం చేశారండి, మళ్ళీ 3 మీటర్ డిస్టెన్స్ చేంజ్ అయింది. అంటే 5 + 3 8, మళ్ళీ 8 డబుల్ చేస్తే 16. నెక్స్ట్ అండి 5 + 3 8, 8 + 3 ఏమవుతుందండి 11, 11 డబుల్ చేస్తే 12, 22 అండ్ సో ఆన్. ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ అండి. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయండి, 10 బాల్స్. సో ఎన్ వాల్యూ ఏమవుతుందండి 10. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, టోటల్ లెంత్ కావాలి, టోటల్ డిస్టెన్స్ కావాలి. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమవుతుందండి, ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేయాలి. n/2 × 2a + n - 1 × d ఫార్ములా యూజ్ చేయాలి. సో దానికోసం నాకు ఏ వాల్యూ కావాలని డి వాల్యూ కూడా కావాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అండి 10, అండ్ d అంటే a2 - a1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 16 - 10, నథింగ్ బట్ 6. సో టోటల్ డిస్టెన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఎస్ఎన్ ఫార్ములా ఏంటండి, n/2 2a + n - 1 × d, 2a + n - 1 × d. సో Sn is equals to n వాల్యూ ఎన్ని బాల్స్ అండి, 10 బాల్స్, 10/2 2a. ఏ వాల్యూ ఏమవుతుందండి 10 ప్లస్ n - 1, 10 - 1 × d వాల్యూ ఏమవుతుందండి 6. 20 1s are 2 5s are, సో 5 × 2 × 10 20 అండి, 10 - 1 9, 9 6 ఎంత అవుతుందండి 54. సో 5 × 20 + 54 74 అండి. 5 4s are 20, 0 2 క్యారీ, 5 7s are 34, 370. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి 370 సెంటీమీటర్ అవుతుంది. మీటర్లు ఇచ్చాడు కాబట్టి 370 మీటర్స్ అవుతుంది. చూసారు కదండి, ఈ ప్రోగ్రెషన్లో మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.